చేయడానికి ఫస్ట్ ఇనిషియేట్ చేసిందో నేను ఒకటి. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా మంది చాలా బ్యాచ్లు చేసుకుంటున్నారు. ఆ చేస్తున్న కార్యక్రమాలను చూసి మన బ్యాచ్ కూడా కార్యక్రమం చేద్దామని అనుకోని వైజాగ్లో ఫస్ట్ నేను వైజాగ్లో మన పోలీస్ తోటి ఈ యొక్క కార్యక్రమం చెప్తున్నాను. నా పేరు వెంకటేశ్వరరావు కూడా ఇక్కడ సోమపేట అందరికీ గరిగానే నాకు ఎక్కువ పరిచయం. ఫస్ట్ ఇందులో నేను బాగా రికమెండ్ చేస్తుంది జోగర్ మాస్టర్. ఎందుకంటే నేను 6th క్లాస్ అంతా కూడా జోగర్ మాస్టర్ దగ్గర మ్యాథమెటిక్స్ ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం. ఓకేనా, నేను ఇంజనీరింగ్ ఓకే నేను సీపేటలో చార్పర్ కింద పనిచేసి ఆ తర్వాత ఏపీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ కింద వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో రిజిగ్నేషన్ చేసేసి ఈ యొక్క ఏపీపీసీ అసిస్టెంట్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యాను 1996. అందరికీ నమస్కారం. నా పేరు వారణా శ్రీనివాసరావు. సునీత, మా అమ్మాయి శ్రావణి, సాయిపడి. నేను హైదరాబాద్లో జరుగుతున్నాను. ఇక్కడ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో మాటలు రావట్లేదు. అందరికీ నమస్కారం. 1983-84లో మా గురువులు వాళ్ళందరికీ నా నమస్కారాలు. తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నేను లలాటేంద్ర నాయక్ అడ్వకేట్గా స్థిరపడ్డాను మరియు కల్టివేషన్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. నా భార్య పేరు అన్నపూర్ణ నాయక్. ఆవిడ హౌస్ హోల్డ్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. నా పాప ఏజీపీఎస్సీ ఫైనల్ ఇయర్. పాపకి ఫెలోషిప్ వచ్చిన కారణంగా మైసూరు వెళ్ళింది కాబట్టి పాప అనుకున్నాం, కానీ నువ్వు భగవంతుడు దయదచ్చాడు, వెంటనే ఆపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పలికల సన్యాసి రెడ్డిని వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వమంటూ కోరుతున్నాం. తదుపరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇంట్రడక్షన్స్ జరుగుతాయి. గురువుల సుప్రసిద్ధులు మా చంద్రబాబు మేస్టారు. మాది యాక్చువల్ జాడపూడి. మాది వ్యవసాయ కుటుంబమే, కానీ ప్రజెంట్ సిమెంట్ ఐరన్ వ్యాపారం చేస్తున్నాం. తను మా భార్య. మా పెద్ద పాప చాంద్రి ఎస్ఆర్కే భీమవరం చదువుతుంది బీటెక్. ఎల్పి రెడ్డి అనే బాబు విజయవాడలో చదువుతున్నాడు బైపీసీ. చిన్నమ్మాయి దైపాడ్లో గోల్డ్ మెడలిస్టు. సన్యాసి రెడ్డి. ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కళ్ళు చిదంబరం గురువు గారు కూడా నేటివ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మంచి సపోర్ట్ చేసినటువంటి కళ్ళు చిదంబరం గారు, అతను వాయిస్ ఇచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఎవరికి చప్పట్లు కొడతారో తెలియదు తెలియదు, కానీ నాకైతే మాత్రం చప్పట్లు కావాలి. ఇదిగో ఆడే నా బ్యాంక్ తెప్పించాడు. ఇదిగో ఏంటలా చూస్తారా? ఇదిగో ఆ మూల పోయిందని పెట్టా పిల్లలండి. ఈ విధంగా కళ్ళు చిదంబరం గారి వాయిస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఓకే ఏంటి ఇలా చదువుతారు చెప్పండి కండి వద్దు సరే. కూర్చోవాలమ్మడు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జన్మభూమి, జై చంద్రబాబు. మరి ఇదే వేదిక మీదకి సుధాకర్ గారు వచ్చి చిగిరి అన్నా గుమ్మల చెడ్డ నా నెల్లుమని తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోవడం తప్పురా. పీతు నీ దగ్గర ఉన్న ఒక బొమ్మని నాకు ఇస్తే నేను కూడా బొమ్మ ఆడుకుంటాను. పీతుని అమ్మని అమ్మా ఓ మంచి అమ్మా, అడగకుండా చెప్పనిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీకోవడానికి గోల్డ్ ఇచ్చావు. అమ్మా వాళ్ళ స్త్రీ పొడిగించావు,
దానికి అర్థమిచ్చావు. ఎందుకు అమ్మాయి తరలిగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. అమ్మా, ఓ మంచి అమ్మా, కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి ప్రతిపక్ష పార్టీనిచ్చావు, పథకాలు పేరు పెట్టడానికి ఇందరమ్మనిచ్చావు, పొగడ్డానికి సోనియమ్మనిచ్చావు, మధ్యలో చిరంజీవి ఎందుకమ్మా ఇచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. మరి అదే అక్కడే నాగచంద్ర అమ్మా, ఓ మంచి అమ్మా, సినిమా తీయడానికి అన్నపూర్ణ స్టూడియోని ఇచ్చావు, గట్టిగా పరిచిన నాన్ననిచ్చావు, ఇంటికి సినిమా స్టెప్ వేయడానికి స్టెప్పులు ఇచ్చావు, కానీ డైలాగ్ చెప్పడానికి గుర్తెందుకు పెద్ద సన్నగా ఇచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. మరియు 150 సినిమాలో చిరంజీవి గారు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుందో మనం చెప్తారా ఉండొచ్చు. ఏంట్రా నీ పొగరు, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. కార్పొరేట్ పిలుస్తాను బాడీని, కార్పొరేషన్ వాడతాను బాడీ నాది. వైఫే ఏదో కాశీకి పోయారు, కాసాయి మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వాళ్ళ రాసి వెళ్ళిపోయారు, తన వరుస మార్చుకోవడం. అదే పౌరుషం, అదే రక్తం. ఈ డైలాగ్ బాబు మోహన్ గారు చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం. బచ్చక 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 బచ్చకే కాఫీ వెళ్ళిపోయాడు, కర్ర మారిపోయాడు అనుకుంటున్నాను. వారణ వెళ్ళిపోయాడు, ఒళ్ళు తగ్గించాడు అనుకుంటున్నారా అన్న? అదే కలరు, అదే ఒళ్ళు. బచ్చక 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 బచ్చకే ఏంటి బాస్, ఏమిటి ఎలా అని తెలిసేది? ఈరోజు చాలా అది ఇది చాలా మంచి శుభదినం. ఈ కార్యక్రమానికి చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు చాలా అదే డైలాగ్ చెప్తాను అంటే చూద్దాం. ఉదయం వెళ్ళి నీ ఇంటికి దొంగగా రాలేదురా, త్వరగా వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, మీ అమ్మాయి నువ్వు ఐదు సేపు గంటపై కడుగుతే, మీ అమ్మ పడతాడు కడుతుంటే, నీ ముందు మీద మెరిచి వేసమే అయితే రారా రా, కట్టులతో కాదురా, కట్టాయి పంపుతో చెప్పేస్తా. నా పేరు గోపిల వెంకటప్పరాజు. నేను ఎన్ని చేపల వ్యాపారం చేస్తున్నాను. మా ఆవిడ పేరు చంద్రావతి. నాకు 3 బాబులు. ఒకడు ఇంజనీరింగ్ పూర్తి చేసి వైజాగ్లో ఉన్న లెక్చరర్గా చేస్తున్నాడు. రెండో వాడు సెకండ్ ఇయర్ అయిపోయి షాప్లో పనిచేస్తున్నాడు. మూడో వాడు సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు అది నా నేను ప్రస్తుతం వైజాగ్లో సెటిల్ అయ్యాను. నాకు 2 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి బీఎస్సీ బయోటెక్నాలజీ, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది. ప్రస్తుతం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కడుముచి ఢిల్లీరావు గారు, మీ పరిచయాన్ని మన పాత మిత్రులందరికీ అందజేస్తారని మరీ కోరుతున్నాం. ముందుగా పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మా పూర్వ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. నాకు 3 పిల్లలు. మా పెద్ద అబ్బాయి సంతోష్ మొన్న నీట్ ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పాప 9th క్లాస్కి వెళ్తుంది. చిన్నబాబు 4th క్లాస్కి వెళ్తున్నాడు. నేను సోంపేటలో స్థిరపడ్డాను. సంతోష్ జ్యువెలర్స్ అనే బంగారు షాప్ పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నాను. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలా కలుసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. శశాంక్ జాతమని. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వర్క్ చేస్తున్నాను, క్లాస్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేనబంధు మేనగాడు తమ్ముడు గారి పాప బై భర్త మా దగ్గరే ఉంటుంది. మా మిస్సెస్ పేరు దేవికా చౌదరి. మరియు ఒక బాబు ఇప్పుడే 4 మాసాలు పూర్తి 5వ మాసం నడుస్తుంది. అందరికంటే చిన్నవాడు నేనే, మా బాబు. మరి గెలవం లేవు. థ్యాంక్ యూ. ఇక్కడ చేసిన శ్రీ నేతాలకి మా పాదాభివందనాలు. మరియు నేను ఇక్కడ సోంపేటలో ఉంటున్నాను. నా పేరు డోగు బాబురావు. యాక్చువల్గా స్కూల్లో బబుల్ దాస్ అని పిలిచేవారు. ఇక్కడ మా వైఫ్
మా పెద్ద అబ్బాయి బీఎస్సీ డిగ్రీ అయిపోయింది, చిన్న అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు. ఇది నా పరిచయం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మధ్యశ్రీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పూర్వ మిత్రులందరూ చేస్తాం, చాలా ఆనందదాయకం. మరియు ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు, అందరి తల్లులకి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మట్టి శ్రీనివాసరావు, నా వైఫ్ నీరజ. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, రెండో అమ్మాయి శ్వేతగాయత్రి. తను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు కేరళలో జాబ్ చేస్తుంది. నా బిజినెస్ రైస్ బిజినెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆవిడ పూజ ప్రవీణగా చేస్తుంది. బాబు ప్రశాంత్ పుట్టిగా. అందరికీ నా నమస్కారాలు. నా తోటి సహోదరులందరికీ నా అభినందనలు. ఇప్పుడు అమిత్ కుమార్ దంపతుని ఇప్పుడు చంద్రకళ, మా పాప ఇప్పుడు హరిప్రియ, మా బాబు ఇప్పుడు హర్షవర్ధన్. నేను ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో వైద్యపత్రిగా పనిచేస్తున్నాను. ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభదేవాన్ని అందరికీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మేమాల వెంకట శాస్త్రి, మా వైఫ్ పేరు కాళేశ్వరి. నేను విశాఖపట్నంలో సెటిల్ అయ్యాను. అదేవిధంగా ఓ సెటిల్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. గోపాల్ సింగ్ బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. 1983-84 10th క్లాస్ చదివి మా గురువు గారు అందరికీ ఇక్కడ ఇచ్చేసినందుకు చాలా సంతోషపడుతూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తోటి విద్యార్థి నేను లాయర్ గారు చేస్తున్నాను. సూపేట నేషనల్ అందరికీ నమస్కారం. అందరికీ హాయ్. ఇంకా గట్టి చెప్పాలా? ఏం పర్లేదు. మా మిస్సెస్ పేరు జ్యోతి, నాకు ఒక కూతురు ఒక కొడుకు. నా కూతురు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. నా కొడుకు 10th క్లాస్ మా స్కూల్లోనే చదివిస్తున్నాను. యాక్చువల్గా 7వ తరగతి నుండి 10th వరకు కూడా మన స్కూల్లో చదివిస్తున్నాను. నేను మీ అందరికీ కలిసినందుకు చాలా గర్వపడుతున్నాను. అలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీచర్స్ అక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు మనమే. మరి ఈరోజు మీ అందరి ముందు సాయి ప్రణీత్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే సాయి ప్రణీత్. ఒకసారి మీ అందరూ కూడా సాయి ప్రణీత్ హ్యాపీ బర్త్డే చెప్పాలి. అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయి ప్రణీత్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అందరికీ. అందరూ ఏది అవసరం అనుకుంటే దాన్ని తీసుకొని మీరు సేవించవచ్చు. ఈరోజు మనది నాన్ వెజ్ అడిగి నాన్ వెజ్ చెప్పండి, చెప్పాలి.
కృష్ణ. ఇప్పుడు మన ఉపాధ్యాయులు దామోదర మేస్టర్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. మేస్టర్ దండా ప్రసాదరావు రావాలి. సార్ ఇటు ఒక ఇద్దరు వచ్చి చూడండి సార్. తదుపరి సిహెచ్ యోగారావు, బి రాంబాబు, అనియా ఫోటో అయిపోయి ఇది ఇచ్చి సార్ మీరు వదిలేండి.